ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 26 వచనము. ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఐగుప్తీయులకు కలిగిన రోగములో ఏది కూడా నీకు రానివ్వను అని ఈరోజు సర్వోన్నతుడైన నీ తండ్రి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఐగుప్తు అనేది లోకమునకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు లోకములో కలిగే ప్రతి విధమైన శ్రమ కూడా నువ్వు అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ దేవాతి దేవుడు నీకున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ లోకములో ఏ శ్రమతో నువ్వు బాధపడుతున్నా సరే నువ్వు ప్రవచించాలి, యేసునామంలో యేసునామంలో ఈ రోగము నాకు దూరం అవునుగాక, ఈ బాధ నా నుంచి తొలగునుగాక, ఈ శ్రమ నాకు దూరమయ్యి సంతోషముతో నేను నింపబడుదునుగా. కానీ నీవు యథార్థంగా ప్రార్థించి ప్రవచిస్తే తప్పకుండా నీ జీవితంలో ఆ మాట నెరవేరుతుంది. ఆమేన్. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ మనసు అంటుంది ఇలాగా, అపవాదుతో కొన్నిసార్లు నింపబడి నువ్వు ప్రార్థన చేస్తే ఇది జరగదు, ఇన్ని పరిస్థితులు ఇన్నాళ్ళు బట్టి నువ్వు చేస్తున్నావు, ఏదన్నా మారిందా, కేవలం ఈ మాట వల్ల మారుతుందా అని అపవాది నిన్ను పక్కద్రోవ పట్టిస్తూ ఉంటాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడి సృష్టిని దేనితో ఎలా సృష్టించాడండి? నోటి మాట ద్వారా. నోటి మాట ద్వారా శూన్యమై ఉన్న ఈ సమస్తమును కూడా దేవుడు వెలుగుమయంగా, నిరాకారముగా ఉన్న ఈ ప్రపంచాన్ని ఒక ఆకారముగా దేవుడు తన నోటి మాటతో సృష్టించాడు. ఈరోజు తన బిడ్డవైన నీతో దేవుడు ఏమో మాట్లాడుతుందో తెలుసా? ఐగుప్తు అనే లోకములో కలిగే ప్రతి శ్రమను ఈ రోజు నుంచి నీ మీదకి ఇంకా రానియ్యను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. పట్టుదల కలిగి ప్రార్థించు. ఆయన అంటున్నాడు చూడండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఆయనకు ఒక ఐడెంటిటీ ఉంది. నిన్ను విడిపించగలిగిన దేవుడు సమర్థుడు, గొప్పవాడు. నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు గొప్పవాడు. ఆయన నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఈ వాగ్దానం వింటున్నావమ్మా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఉన్నారు. దేవుని సన్నిధిలో భారము కలిగి ప్రార్థించు. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడం, తిరిగి ప్రార్థించడం నువ్వు నేర్చుకోవాలి. ఒకవేళ ఒకవేళ పొరపాట్లు చేసి నువ్వు దేవునికి దూరమైనట్టయితే గనక తండ్రి నిన్ను ఇంకనూ ప్రేమిస్తున్నాడు. దానికి ఒకే ఒక నిదర్శనం ఏంటో తెలుసా? ఈరోజు ఈ వాగ్దానం నువ్వు వింటూ ఉన్నావు. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా సరే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు సెలవిచ్చిన మాటను మర్చిపోవద్దు. మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. ప్రభువా, నీవిచ్చిన మాట నేను నమ్ముచున్నాను, నా పట్ల నెరవేర్చు ప్రభువా అని నీవు ప్రార్థించగలిగితే గనక ఆయన తన వాక్కును పంపి నేను బాగు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.